ఇదిగో ఈరోజు గారెలు అంటారు, దాంతోనే బూరెలు అంటారు. రెండు చేసేస్తాము. బాగా ఉడకపెట్టిన పప్పుని, శనగపప్పు అనమాట ఇది. ఇలా నల్లగా ఉండే కుండలో వేసుకొని బాగా మెత్తగా మెదిపోయినాం అనుకో, దాని తర్వాత బెల్లం వేసాం అనుకో, అది స్వీట్ లాగా తయారవుతుంది. బాగా రుబ్బేసిన తర్వాత మెత్తగా అవుతుంది. బాగా ఉడికించిన పప్పు దీంట్లో బెల్లం కలిపేసుకోవాలి. ఇప్పుడు బెల్లం తీసుకొని ఇలా నెమ్మదిగా కట్ చేయండి. కట్ చేసుకున్న తర్వాత ఈ బెల్లాన్ని కొంచెంగా కలుపుకుందాం. ఇలా కట్ చేసుకున్న బెల్లం తీసుకొని ఇందులో మనం ఆల్రెడీ రుబ్బిపెట్టిన శనగపప్పు మిశ్రమంలో కలిపి మెత్తగా మంచి స్వీట్ లాగా, చాక్లెట్ లాగా తయారయ్యేలాగా రుద్దేసుకోండి. అలా బెల్లం పప్పు మిక్స్ చేసిన తర్వాత ఇలా ఒక బౌల్లో తీసుకొని వేసుకోండి. అది ముద్దగా వచ్చేంత వరకు మరిగించి దింపేసుకోండి. దీని పేరు ఉద్దిపప్పు లేదా మినపప్పు నానబెట్టి మిక్సీకి పట్టిన బ్యాటర్ అంటే పిండి. ఇది మనం ఇప్పుడు ఇదే బాండిల్లో ఖాళీగా ఉంది కదా, దీంట్లో ఆయిల్ పోస్తున్నాము. పోసిన తర్వాత ఆ పక్కన ఉన్నటువంటి బెల్లం స్వీట్ మిక్సర్ని యూస్ చేసి ఈ పిండిలో వేసి గారెలు కానీ బూరెలు కానీ ఏదైనా వేసుకొని కర్ర తిని పడేద్దాం. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసాను. సాల్ట్ వేసుకొని ఇలా బాగా బీట్ చేయాలి. బీటింగ్ అంటే చేతితో నీ ఇష్టం వచ్చినట్టు పిచ్చకొట్టుడు కొట్టడం. అలా కొడితే మంచిగా పిండి వదులుగా వచ్చి బాగా ఉబ్బిపోతాయి అన్నమాట. సో టేస్ట్ తినడానికి అంటే నేను ఎలాగో బాగా తింటాను అనుకో, తినేద్దాం అంతే. ఇలా ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకోవాలి. దాని మీద కొంచెం వాటర్ రాసుకొని వడ ముద్ద తీసుకొని దానిపైన చిన్న హోల్ పెట్టండి. లేదంటే పెట్టకపోతే వడ పెద్దగా వస్తుంది, అంతే, ఏమైపోదు. అది తీసుకుని ఎత్తుకొని నూనెలో వేసేసాం అనుకో, చల్ల 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 కరిగి 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 కాలిపోతుంది అంతే. ఇలా కాలిన వడల్ని ఒక్కొక్కటిగానే తీసుకోండి, లేదు 4-5 వేసిన తర్వాత అన్నీ ఒకేసారి తీసుకోండి. ఇలా సౌండ్ వస్తుంది, నేను మాట్లాడేటప్పుడు వినిపిడు అయినా పర్లే. ఇలా బాగా గోల్డ్ కలర్లో బాగా కాలిపోయినట్టు అనిపిస్తే ఇలా తీసి వేసిన తర్వాత ఇలా ఉంటాయి. ఇవి రెడీ ఫర్ ఈట్ అనమాట. అంటే లోట్లో వేసుకొని కరుని తినేయడమే. ఇలా బాగా వేయించిన గారెలు. దీని తర్వాత సెకండ్ రౌండ్లో మనం బూరెలు వేసుకుందాం. ఆల్రెడీ అదే పిండి, అవే ముద్దలు, అవే పిండి వేసిన తర్వాత ఇలా అవుతాయి. ఇవి బాగా సేమ్ వడల లెక్కనే మంచిగా కాల్చుకొని క్రంచీగా మనం తినగలిగేంత వరకు కాల్చుకొని, కావాలంటే ఎక్కువగా కాల్చుకోండి, రంగు మాత్రం తగ్గకుండా కాల్చుకొని ఇలా తీసేసుకొని మళ్ళీ ఇందులోనే వేసుకోండి. అలా ఫైనల్గా మనం చేయవలసినటువంటి గారెలు బూరెలు ఈరోజు కాన్సెప్ట్ అయిపోయింది. చివరిలో మా ఇంట్లో పెరిగినటువంటి మనీ ప్లాంట్. బాయ్ బాయ్, థ్యాంక్ యూ. మళ్ళీ చూడాలంటే ఇదే వీడియో చూసి మళ్ళీ ఆనందించండి.